లార్డ్ అందరికీ. ఇది నా మొదటి గాస్పెల్. దేవుడు నాకు నేర్పిన ఒక గొప్ప సత్యాన్ని మీతో పంచుకోబోతున్నాను. మనకి 7 వీక్ డేస్ ఉంటాయి. సండే తర్వాత వచ్చేది మండే. మండే మార్నింగ్ లేవగానే మనం ఏం చేస్తామంటే ఫోన్ చెక్ చేస్తాము, లేదో ఎవరైనా మెసేజ్ చేశారో లేదో చూస్తామో, లేదో మనం ఏం చేయాలో అది ఆలోచిస్తామే తప్ప దేవుని కోసం దేవునికి ప్రేయర్ చేయాలి, ఈ వీక్ అంతా దేవునికి సరెండర్ చేసుకోవాలని మాత్రం ఎప్పుడు మనం చూడడం. కానీ ఈ వీక్ అంతటిని దేవుడికి సరెండర్ చేసుకొని మన వర్క్ అంతటిని ఆయన చేతిలో పెట్టి ఆయన ముందుకు తీసుకెళ్తే మనల్ని ఆయన నడిపిస్తాడు. అయితే ఇప్పుడు బైబిల్ వర్స్ చూసుకుందాం. కమిట్ యువర్ వర్క్ టు ది లార్డ్ అండ్ యువర్ ప్లాన్స్ విల్ బీ ఎస్టాబ్లిష్. ప్రొవర్బ్స్ 16:3. మండే అంటే కొత్త వీక్ స్టార్ట్ చేయడం. ఇంకా చాలామందికి చాలా గోల్స్ ఉంటాయి. నేను ఆ గోల్ వైపు వెళ్ళాలి, నేను ఈ స్టడీ చేయాలి, ఈ జాబ్కి వెళ్ళాలి, చాలా రెస్పాన్సిబిలిటీస్ కోసమే మాత్రమే కానీ మనం ఆలోచిస్తాం. కానీ క్రిస్టియన్ లైఫ్లో అలా కాదు. మన ప్రయారిటీస్ని, మన ప్లాన్స్ని గాడ్ ప్రెజెన్స్తో స్టార్ట్ చేస్తే అవి ముందుకెళ్తాయి. మన ఫ్యూచర్ని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తాం, కానీ బైబిల్ క్లియర్గా చెప్తుంది, నీ ప్లాన్స్ కన్నా ముందు నీ లైఫ్ని జీసస్ చేతిలో పెడితే అది ఖచ్చితంగా జరుగుతుంది. మనకి అసాధ్యమైనది సాధ్యపరిచేవాడు ఆయన మాత్రమే. జీసస్ని ఫాలో చేయడం అంటే ప్రాబ్లమ్స్ ఉండవని కాదు, ప్రాబ్లమ్స్ మధ్యలో కూడా మనల్ని వదలకుండా నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మన షెఫర్డ్, గొర్రెల కాపరి. ఒక మందగా మనం ఆయనతో వెళ్తే మనకి అంతా సాధ్యం అవుతుంది. బైబిల్లో పీటర్ ఉంటాడు చూడండి. పీటర్ వాటర్లో నడిచేటప్పుడు ఆయన స్ట్రెంగ్త్ వల్ల అది సాధ్యమైంది కాదు. ఆయన జీసస్ మీద నమ్మకం ఉంచాడు కాబట్టి ఇంపాసిబుల్ది కూడా పాసిబుల్ అయింది. అదే పీటర్ వాటర్ వైపు చూసి నడిచేటప్పుడు ఆయన మునిగిపోయేవాడు. మన లైఫ్ కూడా అలాగే. మన ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తే ఫియర్ పెరుగుతోందే తప్ప జీసస్ మీద ఫోకస్ చేస్తే ఫెయిత్ అనేది పెరుగుతుంది. బైబిల్ చెప్తుంది, సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మాథ్యూ 6:33. ప్రమోషన్ కోసం ప్రేయర్ చేయడం మంచిదే, స్టడీస్ కోసం, నీ లైఫ్ కోసం, నీ హెల్త్ కోసం దేవునికి ముందుకి తీసుకొని వెళ్ళడం మంచిది. కానీ బట్ ఫస్ట్ సీక్ జీసస్ హిమ్సెల్ఫ్. బికాజ్ ఆయన బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు, బ్లెస్సింగ్స్ ఇచ్చే దేవుడు మన లైఫ్లో ఉండడం గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. రిమెంబర్, గాడ్ ఈజ్ ఆల్రెడీ వెయిటింగ్ ఇన్ యువర్ మండే. మన మండే కోసం దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి మనం మండేలో ఏమేం వర్క్ చేస్తాం, ఆ వీక్ అంతా ఏం చేస్తామో ఆయనకి ముందే తెలుసు కాబట్టి. ఎందుకంటే అంత నిర్ణయించేవాడు ఆయనే కాబట్టి. ఎందుకంటే మన ఫియర్ని ఆయన చూస్తాడు, మన ఛాలెంజెస్ని ఆయన చూస్తాడు. మనకన్నా ముందు ఫేస్ చేసేవాడు ఆయనే మాత్రమే. కాబట్టి ఈ వీక్ని ఫియర్తో కాదు, ఫెయిత్తో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.